పేకాట్లో సీక్వెన్స్ లేకపోయినా పర్లేదు కానీ ట్రిప్ రేట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలిరా. అమెరికా కాలేజ్ లో కుర్రోడెవడో పిస్తోల్ ఎట్టుకుని 25 మందిని కాల్చాడట బాబాయ్. ఆ మొక్క బ్రహ్మం గారు ఎప్పుడూ చెప్పారు, ఈడు ఇప్పుడు కాల్చాడు అన్నమాట. ఏంటంటే ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ పల్లి మళ్ళీ చూపిస్తున్నారా? అది పెళ్లి కాదురా, గుమ్మడికాయ మొహమాట. యాడ్ హోల్ ఫ్యామిలీ సబ్బులకి సవరాలకి పోజులు ఇస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. చూడి మీద వాటర్ చూడి అంటే అదే మరి. చెప్పే బావా, మొత్తం మీద 4 ఎకరాలు ఏకపెట్టండి, పైగా రోడ్డు పక్క పెట్టు, పెరిగిపోద్ది. ఏట్రా రియల్ ఎస్టేటా? అవును బాబాయ్. 5 గడికి అమ్మాయి రేపు తెలంగాణ రాకపోతే నెత్తిరి సెంగే. ఏడ్రా తెల్లడా పిల్లి పిద్దరు కట్ట వేసుకుని ఆడటం మేకనడ్డెట్టి నాది 100 ఎట్టు. హలో, ఆ మధ్య మన ఎదవల మీద ఆడి దెబ్బ అయిపోయాం కదా. సౌత్ ఆఫ్రికా మీద ఓ పెట్టెట్టు. పెట్టంటే లచ్చ. క్రికెట్ బెట్టింగ్ మన వరల్డ్ కప్ లో 5 పెట్లు ఖాళీ. అర్ధంతరంగా వార్త గుర్తుకొచ్చిందా నీకు? పొద్దున్నే మొదలెట్టా ఈశాన్యంలో బరువు ఉండకూడదా నెలదక్కు సచ్చినోడా. ఆ దరిద్రమే ఈ పేకాట్లు పులిజోదం ఈ దిక్కుమాల సంతాను. ఊరు సంభాళించుకోవా, పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ. ఏంటి తలక మాసేదోలా పెద్ద మనుషులు కనుక సచ్చినోడా. ఏ ముహూర్తాన్న మహానుభావుడు పుణ్యకార్యాల కోసం కథా కాలక్షేపాల కోసం ఈ మండపాన్ని కట్టించారో కానీ జన్మంతా నువ్వు ఈ కంచరగాడిదలతో కలిసి చేస్తున్నా దరిద్రాలు చూడలేక చేస్తున్నాను రా. ఏరా సోది చెప్తున్నా, ఏరా పోటు జోడుచు కొట్టిన దౌడ పగిలిపోతే ఆపడా. తీసుకోండి, ఇంకేమైనా చేయమంటారా? కానివి తయారయ్యావు కుంభాలతో. పెళ్ళాలన్న తర్వాత మూడు కొట్టి పెట్టుకుని ఏం చేస్తారా? ఇటు దూరంగా మాట్లాడతావు. ఏంట్రా పొలం నుంచేనా? అవునన్నా. ప్యాంటు షర్ట్ వేసుకుని వ్యవసాయం చేసేవాడిని నిన్నే చూసారా? ఫోన్ చేసావా? మా వినాయకుడి గుడి పక్కన 20 ఎకరాలు కొన్నాం కదా, దాని తాలూకు రిజిస్ట్రేషన్. పొలం కొన్నావా? నా చెప్పలేదేట్రా? నా తండ్రి, నా బాబి, నా బుచ్చికొండే. నీ బాబు ఆస్తి అంతా ఆపు కూర్చుంటే నువ్వు ఎండా కొండ లేకుండా కష్టపడి ఆస్తి పెంచుతున్నావు. చాలే ఆపే, నోటికి అద్దు పొద్దు లేకుండా పోతుంది. మాట్లాడితే ఎక్కడో పొద్దుటే ఎస్వి రంగారావు ఇంటికి వాళ్ళ అమ్మాయిని చూస్తాకి వెళ్తున్నావు. కొత్త తినగా తయారు చేయండి. ఏంటి రంగారావు గారి సంబంధమా? ఏంటి నమ్మవా? ఈ పెద్ద మనిషి తీసుకొచ్చాడు సంబంధం. చెప్పలేదురా, గొడుగుతావేట్రా? మాట మంచి అయిపోయిందే. రేపు పొద్దుట వాళ్ళ ఇంటికి వెళ్ళడమే మిగిలింది. రే పెళ్లి చూపులు పిల్లకి కాదు నీకే. ఓసారి నేను చూస్తానంటేను అప్పుడే నాకు పెళ్ళేండి. నువ్వు బొప్పివి, మీ అమ్మ దగ్గర గారాలు గొడవా ఎలవా. రే కొండలరావు, వాళ్ళ ఫోటో వచ్చేసిన రేపు వాళ్ళతోటి ఓ 10 వేసుకో. అలాగేనండి. నో ప్రాక్టీస్ స్వామి, సోలో పర్ఫార్మెన్స్ స్వామి. బ్యాక్ స్వామి, బ్యాక్ 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 బ్యాక్. ఇచ్చోటనే లేత ఇల్లాలి, లేత ఇల్లాలి, నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోచోటనే. శుభవాన్ పెళ్లి చూపులు వచ్చావు అనుకుంటే నట్టుండి చేరి కాటి పద్యాలు పాడతారా? ఏది సోలు సచ్చిన వాళ్ళారా? కొండలరావు అంత ఆయన ఇష్టమేనా? పెళ్లి నాక ఆయనక? చూసామా బయట అంత చండాలుగా మాట్లాడుతున్నారు. పెళ్లి చూపులు నాకంట. నాకేం అక్కర్లేదు, వెళ్ళి చెప్పి మీ ఆయనకి. సర్లే నాన్న, వద్దులే, చేసుకోకు. అత్తయ్య గారు మీరెళ్ళి చెప్పండి ఆయన. నువ్వు ఎర్రిమాలో కానివి. రంగారావు గారింటికి అల్లుడు అయితే నీకన్నా అదృష్టవంతులు ఉండట్రా. ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటేనే కానీ అలాంటి మహానుభావం నీడ మన మీద పడదు. పైగా పిల్ల చక్కగా చదువుకుని అందంగా ఉంటుంది కూడా. చూడు నా మాట విను, రేపు వెళదాం, నచ్చకపోతే వదిలేద్దాం. అసలు ఆ ఇంటికి పెళ్లి చూపులకి వెళ్ళడమే గొప్పరా. సరేనా? తిట్టంగా ఉంది. ఎంత చేద్దేటి అంతుండదే. ఇప్పుడు పాతకాలం కదా, కొత్త మొత్తవా 50 శాతం. 5 మంది 80 శిశువులు. బొంగేం కాదు 30 శాతే. బొంగేం కదా 30 శాతం ఎక్కువ. ఏమండి రంగారావు గారు, అమ్మాయిని ఎంతసేపు దాచుకుంటారు? కాస్త చూపిస్తారా? సరేనా? మహాలక్ష్మి, పెళ్లి కొడుకు నేనే చేసుకుంటావా? చుట్టూకు రంగేసుకునే వాళ్ళని నేను చేసుకోను. నువ్వే కదా పెళ్లి కొడుకు. చిన్నప్పుడు నీ తోటలో మామిడికాయలు కోసానని చెట్టు కట్టేసి ఏడిపించావు కదా. రా చెప్తాను పని. ఇదిగో రౌడీ రాణి, నువ్వు మా ఇంటికి వచ్చావు అనుకో, మా సరదాగా ఉంటది. వస్తావా? నా సంగతి తర్వాత మీ అబ్బాయి అయిపోయాడు. ఫినిష్. ఏమనుకోకు బాబు,
ఇది మా తమ్ముడు కూతురు కొంచెం అల్లరి ఎక్కువ. మరదడు కొంచెం ఇలా కారం కారంగా ఉంటేనే బాగుంటుందండి. ఎరా కొంచెం తప్పుకోండి అమ్మా. ఎరా అల్లుడు, అమ్మాయిని ఏమన్నా అడగాలనుకుంటే అడగరా. వద్దులే మావయ్య. ఏడ్చారా ఆ పేరు అడగరా, గొంతిందారి. పర్లేదు, అడుగు బాబు. నా సుగుతావేట్రా, పొగళ్ళ అడుగు. పే- పేరు పేరు చెప్పమ్మా. మహాలక్ష్మి. మావయ్య గారు తనేదో ఇబ్బంది పడుతున్నట్టుంది, లోపల తీసుకెళ్ళండి. అబ్బో కొయ్య కాబోయే పెళ్ళని దిష్టవుతాని ఎల్లుడు ఎంత కంగారు పడతాడు. బాగా లోపలికి వెళ్ళమ్మా. ఇల్లమ్మా. ఎరా అల్లుడు, పిల్ల నచ్చిందా? ఆగండి, ఊరికే భయపెట్టేయండి అబ్బాయిని. నేను అడుగుతాను, ఉండండి. ఏరా బంగారు, పిల్ల నచ్చిందా? సిగ్గుపడతావేట్రా, నచ్చిందని చెప్పొచ్చు కదా. గారు ఇక కట్న కానుకలు ఎవరు మాట్లాడుకుంటే బాగుండదేమో. కట్నం ఏంటి మావయ్య? అలాంటి ఏం వద్దు, నాన్నగారు ముందే చెప్పారు కదా. మాకు కట్నాలు అవి వద్దు మావయ్య గారు. వద్దనడం నీ సంస్కారం బాబు. అడిగేవాడు ఆశలకు పోవటం వల్ల ఈ కట్నం దురాచారం అయింది. కానీ తండ్రి ఆస్తి కొడుకుతో పాటు కూతురు కూడా చెందాలి కదా. దీన్నే పెళ్ళప్పుడు స్త్రీధనంగా ఇస్తాం. నాకు మాత్రం ఎవరున్నారు? నాకు నా తమ్ముడికి 2 కూతుళ్ళు, వీడు. ఉన్నదేదో ముగ్గురికి సమానంగానే ఇస్తాం. రంగారావు గారు పైశాఖ ఆరిస్తే మాత్రం మనం పుచ్చుకుంటా. ఊరుకోవే. రంగారావు అంటే పెద్ద మనిషి చెప్తానంటే మనం తీసుకోవాలి, బాగుంటుంది. బాగారు మీరు ఏదనుకుంటుంది కానివ్వండి. What I hear when you don't say a thing. Smile on your face lets me know that you need me. There's truth in your eyes saying you'll never leave me. Touch your మాంగారు నడే, అదే రామలింగేశ్వరరావు. గొప్ప సరదా మనుషులే. నీకు ఆయనతో పిచ్చకాల షాప్ అయిపోద్ది. ఏంటి మీ అత్తగారు అచ్చం ఎమ్మలాగేనమ్మా, నోట్లో నాలుగు లేదు. పెద్ద ఆవిడ, ఆవిడ పూజలు పురస్కారాలు సాంప్రదాయ సంస్కారం బా అవును చూసి ఎంత నేర్చుకోవచ్చురా మనం. మా పాపకు నా దిష్టి తెగులలో ఉంది, కొంచెం దిష్టి. అందరికీ నా తల్లి మీద ఇవాళ ఈ పిల్ల అనుకున్నప్పటి నుంచి చాలా కంగారు పడ్డాను రా. ఎలాంటి ఇంటికి వెళ్తావు, ఎలాంటి భర్త వస్తాడో అని. దొరబాబుని చూసాక నా బెంగంతా తీరిపోయిందమ్మా. 10 జన్మలెత్తిన దొరబాబు కంటే గొప్పలు ఉంటాయి అంటారు నేను. నువ్వు చాలా అదృష్టవంతురాలు. చూసావా, నీకు పెళ్ళవుతుందంటే నా కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నీ బాబు దిష్టి, ఆ వెనకాల నా ముద్రాష్టపాళ్ళ దిష్టి, ఊరందరి దిష్టి, మక్కలవ్వాలి, చెక్కలవ్వాలి, ముక్కలైపోవాలి. థూ థూ థూ. ఆడపెత్తనం బోడి పెత్తనం అని అందరూ కలిసి గూడు పుటాన్ని చేసి కట్నం వద్దనన్నా నా ఎదరం చేస్తారా? అదేంటి బావా, కట్నం ఇస్తానన్నారుగా. రంగారావు గారు తెంగరాడు కాబట్టి ఇస్తా అన్నాడు రా. ఒకవేళ మూటా మాటిని ఇవ్వలేదనుకో, ఏంట్రా మన పరిస్థితి? పోయేటప్పుడు మూటామల్ని నెత్తి కట్టుకుపోతావట తెంగర సచ్చినాడా. ఆ మహానుభావుడు నిన్ను ఈ పోరంబోకులు చూసి కూడా ఈ సంబంధానికి ఒప్పుకున్నాడంటే అంతకన్నా అదృష్టం ఏముంటుందిరా. అసలు ఆ ఇంటి పిల్ల మన ఇంటి కోడలు అవుతుందంటే నీ యథాజందుకి ఇంకేం కావాలి? ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతాడు ఆయనకి. అసలు ఈ 20 జిల్లాలో రామలింగేశ్వరుని కొట్టి మొనగాడు ఉన్నాడా? దేంట్లో పేకాట, కోడి పందం, భోగ మేళాలోనా? మర్చిపోయినని జ్ఞాపకం చేయి మాకువే. మనసు పడి మళ్ళీ వెనక్కి వెళ్ళాను అనుకో, లబో దీపం అంటావు. నడువిరుగుద్రా. కాఫీ పంపి